నా పేరు నాగార్జున రెడ్డి ఫ్రమ్ గుంటూరు బేసికలీ. ఓకే సార్, యాక్చువల్గా సార్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, ఏ స్టాక్ అయినా సరే ఎక్కడ కొనాలి, ఒకవేళ కొన్నాము ఎక్కడ అమ్మాలి. ఇప్పటివరకు ఏంటంటే సార్, సమ్ ఎక్స్ వాల్యూ దగ్గర కొనండి, సమ్ వై వాల్యూ దగ్గర అమ్మండి అంటే అది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏ స్క్రిప్ట్ కొనాలి ఎక్కడ కొనాలి అనేది మాకు ఐడియా లేదు సార్. సో అది మెయిన్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అది నేర్చుకున్నాం సార్. మెయిన్ అది కూడా సింపుల్ ఫార్ములా మీరు డెవలప్ చేసిన దాన్ని బాగా నచ్చింది సార్ మాకు. సో అది ఈజీ టు అండర్స్టాండ్ అనమాట మెయిన్ అది. సో కాంప్లెక్సిటీ లేదు, ఆ క్యాండిల్, రివర్స్ హ్యామరింగ్, ఆ హ్యామర్, ఈ హ్యామర్, ఆ హ్యామర్లన్నీ వచ్చి మమ్మల్ని హ్యామర్ చేస్తూ ఉంది. అవి ఏం లేకుండా సింపుల్గా చెప్పారు సార్. థ్యాంక్స్ ఫర్ దట్. సో ఇంకా మేము దీన్ని ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సార్. చాలామంది చేసే తప్పు ఏంటంటే, నేర్చుకున్న తర్వాత ఒక 4 నెలలు కామ్గా కూర్చుంటారు, ఆ తర్వాత కాల్ చేస్తారు. అంటే కంటిన్యూటీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఏంటి, ఏ స్టాక్ స్టాప్ లాస్ ఫిగర్ అవుతుంది, ఏ స్టాక్ టార్గెట్ వస్తుంది, మనం ఎంత సక్సెస్ రేషియోలో ఉన్నాము, అది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు బిందు మాధవి, నేను విశాఖపట్నం నుండి వచ్చాను. అందరూ అంటే ఎగ్జాగరేట్ చేస్తున్నానని అనుకోకపోతే, గురుప్రసాద్ గారు నాకు పరోక్ష గురువు, ఏడాదిన్నరగా, ఇప్పుడు ప్రత్యక్ష గురువు. అయితే నాకు ముందు నుంచి అలవాటు ఏంటంటే, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలనే ఆలోచన ఉంటుంది ఏదైనా కూడా. సో ఇందులో కూడా ఏంటంటే, కేవలం మీ వీడియోస్ మీద ఆధారపడకుండా, అంటే మీరు చెప్తూ ఉండేవారు, నేను ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా వీడియోలు చేస్తాను, మీరు నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేవారు. సో అదే నాకు ఇనిషియేషన్ అండ్ ఇన్స్పిరేషన్. ఆ ఉద్దేశంతోనే క్లాస్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఎక్కడ కొనాలి, ఎలా చేయాలి అన్నది నేర్చుకోవడం కోసమని ట్రైనింగ్కి వచ్చాను. ఐ థ్యాంక్ ఎవ్రీవన్, గురుప్రసాద్ సార్, శ్రీనివాస్ సార్, సురేష్ సార్ అండ్ మిగిలిన వాలంటీర్స్ అందరికీ కూడా ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ లెర్న్ అండ్ ద మోర్ యూ ఎర్న్ అన్నది నాకు ప్రూవ్ అయింది సార్. డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.